జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో నిన్న ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇక ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలను అధినేతకు వారు వివరించారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఇక నుంచి ప్రచార ఉధృతి పెంచాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక రానున్న రోజుల్లో ప్రచారం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ లీడర్స్తో భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. సవిన్, మరి ఎటువంటి అంశాలు మీరు చర్చించే అవకాశం ఉందంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో నిన్న ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇక ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలను అధినేతకు వారు వివరించారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఇక నుంచి ప్రచార ఉధృతి పెంచాలని కేసీఆర్ సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ 40 మంది నేతలు హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రచార వ్యూహం, ఇక ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీత నామినేషన్ను అధికారులు యాక్సెప్ట్ చేశారు. ఇక ప్రచారమే మిగిలి ఉంది కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా వేగవంతం చేయాలి, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా ఇంటింటికి ఏ విధంగా వెళ్లాలి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుంటే బీఆర్ఎస్ పార్టీ 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే గ్రేటర్లో బలంగా ఉన్నామంటూ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సత్యమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ముఖ్య నేతలను ఇన్ఛార్జిగా నియమించారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు నియమించారు. 10 బూతులకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేశారు. ఇక బూతుల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు బూత్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఇక ప్రచారం మిగిలి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులు, ఇంటింటికి ప్రచారం, అదేవిధంగా ఎన్నికల వ్యూహాన్ని ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ను ఏ విధంగా చేయాలి అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేసి విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలనే దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది కాబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనేది ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇక జీహెచ్ఎంసీ పదవీ కాలం కూడా, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పదవీ కాలం కూడా వచ్చే డిసెంబర్తో ముగియబోతోంది. త్వరలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటొచ్చనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. బాకీ కార్డులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిని బాకీ కార్డుల రూపంలో ఇంటింటికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టార్ట్ చేశారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వివిధ వర్గాల్లో, వివిధ సామాజిక వర్గాల్లో ప్రజాదరణ ఉన్నటువంటి నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక కేసీఆర్ గత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే, చివరిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రచారం చేశారు. ఆ తర్వాత బయటకు రాలేదు. ఇక రజతో బీఆర్ఎస్ 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి అలకతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు
మరోవైపు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసానికే పరిమితమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర నేతలతో చర్చిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశారు. అందులో బీఆర్ఎస్ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరు మొదటి వరుసలో ఉంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తారా లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ ప్రచారానికి రాకపోవచ్చు, కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోందనే ప్రచారం మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. కానీ చివరి 2-3 రోజుల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తారనే చర్చ కూడా మరోవైపు జరుగుతున్న నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కేసీఆర్ పేరు మాత్రం ఉంది. ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించేటువంటి ముఖ్య నేతలతో లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార వ్యూహాన్ని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. హైడ్రా మూసీ బాధితులతో కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇటీవల దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మరోవైపు బస్తీ దవాఖానా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బస్తీ దవాఖానాల సందర్శనకు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు వెళ్లిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా గ్రేటర్ లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు కృషి చేసే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సమావేశానికి ఎవరెవరు ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటారు సవీన్? బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్న వారితో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నటువంటి 40 మందితో పాటు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆహ్వానం అందినటువంటి ప్రతి నేత ఈ సమావేశానికి హాజరవబోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి ఒక్క నేతకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లి నివాసంలో ఈరోజు సాయంత్రం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార వ్యూహం, ప్రచారంలో ఏ విధంగా పాల్గొనాలి, ఏ అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.